ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం పరిశుద్ధ దినం, మన ప్రభుని ఆరాధించే దినం. గడిచిన 6 దినాలు ఎంత వేగిరపడుతూ మన వ్యక్తిగత పనులలో ముందుకి కొనసాగేమో, 7వ దినము అంతకన్నా ప్రాముఖ్యమైనది. ఇది ప్రభు దినం. ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడే వారంగా, సంతోషించే వారంగా, ఉల్లసించే వారంగా ఉండాలి. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తూ ఉన్నది. మన ప్రభు ఆకాశమునకు భూమికిని సృష్టికర్త. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 148వ కీర్తన 12వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన భూమి ఆకాశములు, ఆయన ప్రభావము భూమి ఆకాశముల కన్నా పైగా ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందమైన సృష్టిని ప్రభు తన నోటి వాక్కు చేత కలుగచేశాడు. ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక అంటే ఇవి కలిగినాయి. ఇంత అందమైన సృష్టిని చేసిన సృష్టికర్త, ఆయన ప్రభావము భూమి కన్నా ఆకాశము కన్నా పైగా ఉన్నది. కనుక వృద్ధులు, బాలురు, యవ్వనులు, కన్యలు అందరూ కూడా ఆయనను స్తుతించాలని ప్రభు తన వాక్కు ద్వారా మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఆయనను స్తుతించుటలో, ఆయనను ఆరాధించుటలో ఎంతో ఆశీర్వాదం ఉన్నది, ఎంతో క్షేమం ఉన్నది, ఎంతో గొప్ప ప్రభావం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధించుటలో దీర్ఘాయువు ఉన్నది. దేవునిని ఆరాధించుటలో మనకి గొప్ప సంతోషము ఉన్నది. పరిశుద్ధ దినము, రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలుగా, అవును, ఆయన యొక్క సన్నిధిని చేరి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, యెహోవాను బట్టి ఆనందించుతూ, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి సంతోషిస్తూ ఆయనను గణపరిచే వారంగా ఉన్నప్పుడు మన పరిస్థితులలో మార్పును చూస్తాం, మన కుటుంబంలో విడుదల చూస్తాం, మన బలహీనమైన పరిస్థితులలో స్వస్థత చూస్తాం. ఏ విభాగములో మనము పడి ఉన్నామో ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభు మనలను లేవనెత్తుట చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భక్తుడు అంటున్నాడు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ కూడా యెహోవాను స్తుతించాలి. ఎందుకంటే ఆయన నామము ఆకాశము కన్నా భూమి కన్నా పైగా ఉన్నది ఆయన ప్రభావము అని. కనుక ఇంత గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులం. సంతోషముతో ఈ దినచర్యలో ముందుకు కొనసాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలను దర్శించారు, నీకు వందనాలు. అవును ప్రభువా, నీ నామము భూమి కన్నా ఆకాశము కన్నా ఎంతో పైగా ఉన్న నామము, ప్రభావము కలిగిన నామము. తండ్రి నీకు వందనాలు. ఈ అందమైన సృష్టి కన్నా తండ్రి నాయన నీ రూపములో చేసిన ఈ మానవులపై ఎక్కువ ఆశను పెట్టుకొని ఉన్నావు. అవును తండ్రి, నీవు ఏర్పరచబడిన జనాంగముగా ఈ పరిశుద్ధ దినము యెహోవాను బట్టి ఆనందించేవారుగా, నీవిచ్చిన రక్షణను బట్టి సంతోషించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా నీ బిడ్డల నుంచండి. తద్వారా వారు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఊహించని కార్యాలు వారి జీవితాల్లో రుచి చూడగలరు ప్రభువా. అటువంటి సత్యాన్ని, అటువంటి ప్రభువా నాయన గ్రహింపును నీ బిడలకి కలుగచేసి నీ సన్నిధికి వెళ్ళుటలో ఆశను, తృష్ణను కలుగచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.